అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లంపల్లి సమీపంలో పొల్లాచి ఉడుమలై జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి లారీని వెనుక నుండి అతివేగంగా ఒక కారు వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో కారులోని 5గురు స్పాట్లోనే చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు 2 పురుషులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఉడుమలై నుండి పొల్లాచి వైపు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం ధాటికి పూర్తిగా కారు నుజ్జునుజ్జైపోయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాయి సహాయక సిబ్బంది. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. కోయంబత్తూరు జిల్లా నల్లంపల్లి సమీపంలోని పొల్లాచి ఉడుమలై జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి విజువల్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు తీవ్ర దిగ్భ్రాంతిని అయితే గురి చేసినటువంటి ప్రమాదంగా చెప్పాలి. ఇది రోడ్డు పక్కన మొక్కలకు లారీ నీళ్లు పోస్తోంది. ఈ నేపథ్యంలో కారు అతివేగంగా వెనక నుంచి వచ్చి ఢీకొనడంతో కారులో ఉన్నటువంటి 5గురు కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలవటం ఒకంత కలచివేసిందనే చెప్పాలి. ఉడుమలై నుండి పొల్లాచి వైపు వెళుతున్నటువంటి ఈ కారులో ప్రయాణిస్తున్నారు 3 మహిళలు 2 పురుషులు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాల్లో కారులో ప్రయాణిస్తున్నటువంటి ఆ 5గురు కూడా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైనటువంటి ఘటనగానే చెప్పాలి. ఈ దుర్ఘటనకు అతివేగమే ప్రధాన కారణమని కూడా ప్రాథమిక విచారణలో స్పష్టమవుతోంది. రోడ్డు పక్కన లారీ మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో నిదానంగా కదులుతూ ఉంటుంది. దాన్ని వెనక నుంచి వచ్చినటువంటి కారు వేగంగా అంటే దాన్ని సరైనటువంటి రీతిలో అంచనా వేయలేకపోయింది. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆ కారు ప్రమాదం ధాటికి ఏ విధంగా నుజ్జునుజ్జైందో కూడా మనం చూస్తున్నాం. ప్రమాదానికి కారణమైనటువంటి అంటే రోడ్డు పక్కన నీళ్లు పోస్తున్నటువంటి ఆ ట్యాంకర్ని కూడా మనం చూడొచ్చు. అది చిన్న కారు కావడం, మితిమీరినటువంటి వేగంతో రావడం, బ్యాలెన్స్ తప్పింది అనేటువంటి మాట కూడా ప్రత్యక్షంగా సాక్షులైతే చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఢీకొన్నటువంటి వెంటనే స్పాట్లోనే ఇమ్మీడియట్గా అందులో ఉన్నటువంటి 3 మహిళలు 2 పురుషులు మొత్తం కూడా అందరూ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి అయితే బాడీల్ని తరలించినటువంటి సిచ్యువేషన్. కుటుంబ సభ్యులకు కూడా వారు సమాచారం ఇచ్చారనేటువంటి మాట చెప్తున్నారు. ఆ ప్రాంతంలో దీనికి సంబంధించి ఒక ఇండికేషన్ ఏదైనా ఉండటం కానీ లేకపోతే ఆ మొక్కలకు నీళ్లు పోసేటువంటి క్రమంలో ఒక సిబ్బంది ఎవరైనా సరే అక్కడ ఒక సిగ్నల్ కానీ లేకపోతే ఇతరత్ర ఒక ఇండికేషన్ కానీ ఇస్తే బాగుండేదనేటువంటి మాట. ఆ ప్రాంతం అంతా కూడా చాలా చిన్నదిగా ఉండటం, వాళ్ళు ఆ ప్రమాద తీవ్రతని వారు అంచనా వేయలేకపోవడం కావచ్చు. ఆ స్థాయిలో ప్రమాదం జరగడం, ఒక చిన్న కారు కావడంతో ఇమ్మీడియట్గా కూడా అందులోనే వారు ఇరుక్కొని పోవడం, కారంతా కూడా మనం చూస్తున్నాం ఏ స్థాయిలో నుజ్జునుజ్జు అయిపోయిందో. అంటే వారు అంతకు మించినటువంటి వేగంతో వచ్చారు కాబట్టి కారంతా కూడా ఢీకొన్నటువంటి వెంటనే నుజ్జునుజ్జు అయిపోవటం. అక్కడే ప్రమాదం జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చి చూసేటప్పటికే 5గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి కథనం. కారు వేగం ఎక్కువగా ఉండటం వల్ల డ్రైవర్ ముందస్తుగా లారీని గుర్తించి నివారించలేకపోయారనేది కూడా ఒక మాట. దీనివల్ల కారు పూర్తిగా నుజ్జునుజ్జైందని తెలుస్తోంది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు ఎంతటి అప్రమత్తతో ఉండాలో ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోందని చెప్పాలి. క్షణికమైనటువంటి వేగంతో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడే బదులు నిబంధనలను పాటించడం ఎంతో ముఖ్యమని కూడా చెప్తూ ఉన్నారు. సమాచారం అందుకున్నటువంటి వెంటనే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడం, నుజ్జునుజ్జైనటువంటి కారు నుంచి మృతదేహాలను అతి కష్టం మీద వెలికి తీయడం, అనంతరం వాటిని పోస్టు మార్టం నిమిత్తం తరలించారని చెప్తున్నారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే వేగవంతం చేస్తున్నారు. అది ఒక కాంట్రాక్ట్ వాహనంగా కూడా చెప్తూ ఉన్నారు. రోడ్డు సైడ్ ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పోసేటువంటి వెహికల్ సాధారణంగా ఒక ఇండికేషన్ కానీ లేకపోతే సిబ్బంది ఒక డ్రైవర్ వ్యాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఆ ట్యాంకర్ వెనకాల ఒక సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు ఇండికేషన్ ఇవ్వటం, లేదా దీనికి సంబంధించి అది నిదానంగా కదులుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఒక భారీ వాహనం ఆగి ఉంది అనేటువంటి ఆ మలుపును కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అక్కడ ఎక్కడా కూడా ఇమ్మీడియట్గా కట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. అలాగే రోడ్డు పక్కనే ఆగి ఉండటం, ఆ డివైడర్ అనేది కూడా అక్కడ ఉండటం, వారు తప్పించాలనుకున్నటువంటి క్రమంలో కూడా ఆ డివైడర్ని ఆ చిన్న కారు ఎక్కించలేకపోయిందని కూడా చెప్తూ ఉన్నారు.
అయితే సైన్ బోర్డులు లేకపోవడం కూడా ఇలాంటి ప్రమాదాలకి కారణం కొన్ని కీలక మలుపుల్లో. అయితే దీనికి సంబంధించి అది ఒక అండర్ పాస్ లాగా కూడా కనిపిస్తోంది. ఒక కిందికి వెళ్ళేటువంటి ఒక దారి, ఆ దారిలో వచ్చేటువంటి వెహికల్స్, వెళ్ళేటువంటి వెహికల్స్ కూడా ఇమ్మీడియట్గా ఆ స్థాయిలో స్పీడ్గా వెళ్ళకూడదని అక్కడ సైన్ బోర్డులు లేవు. ఇమ్మీడియట్గా కూడా ఒక టర్న్ తీసుకున్నా కానీ ఏదన్నా వెహికల్ వస్తున్నా, లేకపోతే మితిమీరిన వేగంతో ఈ వెహికల్ వెళ్తున్నప్పుడు ముందున్నటువంటి వెహికల్ని ఢీకొనేటువంటి ప్రమాదం కూడా అక్కడ ఎక్కువగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు రహదారి నిర్వహణ సమయంలో తగినటువంటి భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు వాహనదారులు కూడా వేగ పరిమితులను ఖచ్చితంగా పాటించాలనేటువంటి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతంలో ఏ స్థాయిలో వేగంగా వెళ్ళాలి, సరే వేగం పరిమితి ఒక 100 ఉంది అనుకుందాం. 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళుతున్నప్పుడు అక్కడ ఏ స్థాయిలో దానికి సంబంధించి మెజర్స్ తీసుకొని మరి ఆ మొక్కలకు నీళ్లు పోసేటువంటి వాహనం సైడ్ నుంచి వెళ్ళాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఒక చిన్న నిర్లక్ష్యం నిండు కుటుంబాలను రోడ్డున పడేసిందనడానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా కూడా చెప్పాలి దీన్ని. అలాగే కోయంబత్తూరు జిల్లా నల్లంపల్లి సమీపంలోని పొల్లాచి ఉడుమలై జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో ఉన్నట్టుండి అందరూ కూడా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా వాళ్ళని ట్రీట్మెంట్కి తీసుకొని వెళదాం అని అనుకొని అంబులెన్స్కి ఫోన్ చేసేటువంటి సమయానికి అందరూ కూడా అచేతనంగా పడి ఉన్నారు. ఏ ఒక్కరిలో కూడా ఊపిరి తీసుకుంటున్నటువంటి పల్స్ లేదు. ఇదంతా కూడా అక్కడ ప్రయాణిస్తున్నటువంటి వారు కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు, ఇమ్మీడియట్గా అక్కడికి చేరుకొని వారు పల్స్ చెక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఆ నుజ్జునేటువంటి కారులో ముందు కూర్చున్నటువంటి ఇద్దరు కూడా ఇరుక్కొని పోయారు. వారిని తీయటానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. వారిద్దరూ స్పాట్లో చనిపోయారు. వెనక ఉన్నటువంటి మిగతా ముగ్గురు కూడా అదే స్పాట్లో ఇమ్మీడియట్గా వారు కూడా ప్రాణాలు వదిలారని కూడా ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తెలుస్తోంది. ప్రమాదం జరిగినటువంటి సెకండ్స్లోనే ఆ 5గురు మరణించారంటే ఏ స్థాయిలో ఆ చిన్న వెహికల్ ఎంత మితిమీరినటువంటి వేగంతో వస్తుందో కూడా మనకి అర్థమవుతుంది. ఆ కరువులో ఇమ్మీడియట్గా ఆ రోడ్డు పక్కన నీళ్లు పోస్తున్నటువంటి వాహనాన్ని తప్పించటానికి కూడా సమయం లేకపోయింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణం ఎవరు అనంటే దీనికి సంబంధించి మితిమీరినటువంటి వేగంతో ముందున్నటువంటి వెహికల్ని గుర్తించకుండా కారు నడిపినటువంటి ఆ కారుకు సంబంధించినటువంటి డ్రైవర్దే అని చెప్తున్నారు. ఆ డ్రైవింగ్ సీట్లో ఎవరైతే కూర్చున్నారో ఈ నేపథ్యంలో వాళ్ళు గుర్తించకపోవడం కానీ, మితిమీరిన వేగం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయటం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా చెప్తున్నారు. అయితే రోడ్డు పక్కన మొక్కలకు నీరు పోస్తున్నటువంటి లారీని ఒక కారు అతివేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొట్టింది అన్నటువంటి వార్త ఆ ప్రాంతంలో దావానలలో వ్యాపించడం కావచ్చు. అయితే ఇమ్మీడియట్గా అధికారులు అక్కడికి చేరుకొని ఇక్కడ వేగ పరిమితులు ఉన్నాయి, మీరు వేగం నియంత్రణలోనే ఉండి వెళ్ళాలి అనేది ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ అధికారులు అందరికీ సూచిస్తున్నారు అనంటే 5 నిండు ప్రాణాలు బలైపోయిన తర్వాత ఇప్పుడు అధికారులు అలర్ట్ అయ్యి ఏం సుఖం, ఇది వినిపిస్తున్నటువంటి మాట. అలాగే 3 మహిళలు, 2 పురుషులు ఉండటం, ముందు వరుసలో 2 పురుషులు కూడా కూర్చోవడం, వెనుక ఆ 3 మహిళలు కూడా కూర్చోవడం, ఇమ్మీడియట్గా కూడా జరిగినటువంటి ఆ ఘోర ప్రమాదంతో ముందున్నటువంటి వారు ఇమ్మీడియట్గా చనిపోవడం, వెనక ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి అంటే ఒక స్త్రీ ఆ ప్రమాదం జరిగినటువంటి తీవ్రతకి భయంతోనే ఆమె చనిపోయిందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కొంతమందికి స్వల్ప గాయాలైనప్పటికీ కూడా ఈ నేపథ్యంలో వారు ఒక షాక్కు గురై కూడా చనిపోయారనేటువంటి మాట చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఆ రోడ్డు ప్రాంగణం అంతా కూడా ఎక్కడ సైన్ బోర్డులు లేకపోవడం కానీ, లేకపోతే రోడ్డు పక్కన ఈ స్థాయిలో ప్రమాదాలు జరుగుతాయని కూడా చెప్పడానికి కావాల్సినటువంటి ఎలాంటి ఇండికేషన్స్ లేకపోవడం, ఆ సమయంలో అక్కడ మొక్కలు మామూలుగా ఉన్నప్పటికీ కూడా నీళ్లు పోయాలనేటువంటి డ్యూటీ విషయంలో వెనకాల దిగి ఒక క్లీనర్ కానీ, లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మరొక సిబ్బంది అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబ్బంది వెనక ఉండి ఇక్కడ వాహనాలు, ఇక్కడ నీళ్లు పోస్తున్నాం, వేగం తగ్గించుకొని ఇలా వెళ్ళండి అని ఒక రెడ్ కలర్ లైట్ కూడా లేకపోతే ఫ్లాగ్ కూడా ఊపనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కారు మితిమీరినటువంటి వేగంతో నడపడం ప్రమాదానికి కారణం ఒక 90% అయితే ఒక 10% ఏదైతే మొక్కలకు నీళ్లు పోస్తున్నటువంటి వాహనం ఉందో వారిది కూడా ఒక 10% ప్రమాదానికి కారణమని కూడా చెప్తున్నారు. తమిళనాట ఈ సంఘటన అయితే ఒకంత విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి.